హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లోని చిన్ని గణపయ్యను ఈ విధంగా పెట్టుకొని అయితే పూజించాము. ప్రతి ఒక్కరింట్లో వినాయకుని పెట్టుకొని పూజిస్తారు. అలాగే గల్లీలలో కూడా మనం వినాయకులను, గల్లీ గణేష్లను అయితే పెడతారు. పూజలు అందుకుంటాడు నవరాత్రులు వినాయకుడు. సో ఇంకా ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం వినాయకుని నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఇంట్లో అయినా బయట అయినా పిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా బాధగానే ఉంటుంది. సో ఇంకా మేమైతే మా చిన్ని గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి అయితే ఇంకా రెడీ చేస్తున్నాము. నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఇంకా పూజ చేసి హారతి ఇచ్చి వినాయకుని దగ్గర పెట్టిన పండ్లు, ఈ కంకులను అయితే మేము సపరేట్ చేస్తున్నాము. పండ్లు అయితే కస్టర్డ్ యాపిల్స్ మంచిగా పండినాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి మనం వినాయకుని కింద తామరాకులు, ఇంకా 21 రకాల ఆకులు, ఈ గరిక అన్నీ పెడతాం కదా, వీటితో సహా వినాయకుని నిమజ్జనం చేస్తామని ఇంకా నిమజ్జనానికి అయితే ఈ విధంగా తీస్తున్నాము. మనం వీటితో పాటు పారే నదిలో వేస్తే ఇంకా ఆకులతో సహా ఇవి మంచి ఔషధ గుణాలున్న ఆకులు కాబట్టి 21 రకాల పత్రీలు. సో ఇంకా మనకు ఆ గంగ ఫిల్టర్ చేయబడుతుంది అన్నట్టుగా చెప్తారు. సో అందువల్ల మనం వినాయకుని దగ్గర పెట్టిన ఆకులు అన్నిటితో సహా మనం వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాము. ఇక్కడ మేము కూడా అలాగే కింద తామరాకు, ఇంకా వివిధ రకాల ఆకులతో సహా మా చిన్ని గణపయ్యనైతే నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము. మేము మా గణపయ్యను నిమజ్జనం చేయడానికైతే సిద్దిపేట అంటే ఇంకా కొమ్మటి చెరువుకి అయితే వినాయకుడి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చేసరికి ఇక్కడ చాలామంది వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. కొంతమంది చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఇంకా చెరువులోకి అయితే దిగుతున్నాము. ఇంకా వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. ఇంకా అందరం నీళ్లు చల్లుకున్నాము. వినాయకుడిని గంగమ్మ ఒడిలోకి సాగనంపిన తర్వాత వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత మేము కొమ్మటి చెరువును చూడడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, కూల్గా కూడా ఉంది వెదర్, ఎండ రాలేదు. ఇంకా కొమ్మటి చెరువు అడ్వెంచర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చినాము. కొమ్మటి చెరువు దగ్గర పార్కింగ్ ప్లేస్కి కొంచెం ముందు వస్తే మనకు ఇక్కడ ఫుల్ వర్షాలు పడి వాటర్ వస్తున్నాయి కదా, ఈ విధంగా అయితే ఫుల్ వాటర్ వచ్చినాయి. ఇంకా పిల్లలు అయితే పోదాం అన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చి ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మీరు కూడా సిద్దిపేట సరౌండింగ్స్ అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎంత అంటే అంత ఫుల్ వాటర్ వచ్చేసినాయి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ గ్రీనరీతో మంచిగా వాటర్తో ఫుల్గా కొమ్మటి చెరువు అయితే బాగుంది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే నిమజ్జనం చేస్తారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకా వీడియోస్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇదండి ఫుల్ వీడియో, మా వినాయక చవితి మరియు వినాయకుని నిమజ్జనం. ఇంకా ఈ వీడియో అయితే చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.